అంటే జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే టికెట్ ఎవరికి ఇస్తారనేది ప్రకటించేదాకా ఆగాల్సిందే. ఇది ఇట్లా ఉంటే మూడు రోజుల పాటు వానలు గట్టిగా కొడతాయట. బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం చూసుకొని వెళ్ళండి అని చెప్పేసి వాతావరణ శాఖ అయితే ఇది చేసింది. ఇక విద్యుత్ ఉద్యోగులకు ₹1 కోటి ప్రమాద బీమా ప్రకటించింది ప్రభుత్వం. అంటే విధి నిర్వహణలో ఉన్నప్పుడు మనం చూసినప్పుడు వర్షాకాలంలో కరెంటు షాకులు కొట్టి ఎంతమంది ప్రాణాలు కోల్పోతూ ఉంటారు. కరెంటు పోల్స్ ఎక్కి రిపేర్ చేస్తూ కింద పడి కాలు చేతులు ఇరిగిపోవడం, శాశ్వతంగా మంచానికే పరిమితం కావడం, లేదంటే ప్రాణాలు పోవడం. దాని ఏమంటారు, విద్యుత్ ప్రమాదాలు జరిగినప్పుడు దాన్ని నివారించే నష్ట నివారణ చేసే క్రమంలో కావచ్చు, ఆ ప్రమాద తీవ్రత తగ్గించే క్రమంలో కావచ్చు, పనిచేస్తూ ప్రాణాలు కోల్పోయిన విద్యుత్ ఉద్యోగులు ఎంతోమంది ఉంటారు. అయితే వాళ్ళందరికీ కూడా ఆ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోతే ₹1 కోటి ఏదైనా అంగవైకల్యం, శాశ్వత అంగవైకల్యం వస్తే 80 లక్షలు ప్రభుత్వం ఇవ్వడానికి ఇది చేస్తుంది. కుటుంబ సభ్యులకు కూడా 20 లక్షల వరకు బీమా ఇస్తేందుకు SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తోటి ప్రభుత్వం ఒప్పందం చేస్తుంది. ఒకసారి చూద్దాం. విద్యుత్ ఉద్యోగుల కోసం ప్రభుత్వం కొత్త బీమా పథకం తీసుకొచ్చింది. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే బాధిత కుటుంబానికి ₹1 కోటి పరిహారంగా అందనుంది. ఒకవేళ ఉద్యోగి శాశ్వత అంగవైకల్యానికి గురైతే 80 లక్షలు అందుతుంది. సహజ మరణం అయితే 10 లక్షలు ఇస్తారు. ఇదే విధంగా ఉద్యోగి కుటుంబంలోని 4 సభ్యులకు కూడా 20 లక్షల వరకు బీమా సౌకర్యం కల్పిస్తారు. ఈ మేరకు SBIతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. మంగళవారం ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమక్షంలో విద్యుత్ సంస్థలతో SBI ఒప్పందం చేసుకుంది. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బట్టి మాట్లాడుతూ ఈ బీమా పథకం రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. దీని ద్వారా విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న మొత్తం 51,868 మందికి ఈ బీమా పథకం ద్వారా వాళ్ళకి లబ్ధి చేకూరబోతా ఉంది. అంటే ప్రాణాలు గాల్లో పెట్టి, ప్రాణాలు పణంగా పెట్టి వాళ్ళు విద్యుత్ సంబంధించిన సరఫరాకు, కరెంటు సప్లైకి ఎలాంటి ప్రాబ్లం కాకుండా చూస్తూ ఉంటారు. అట్లాంటి వారికి ఇట్లాంటి లైన్మెన్ నుంచి CMD స్థాయి వరకు కూడా ఇదే బీమా వర్తిస్తుంది. అందరికీ ఒకే న్యాయంగా ఈ బీమా వర్తిస్తుంది అని చెప్పేసి చెప్పడం పట్ల విద్యుత్ ఉద్యోగులందరూ కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల జేఏసీ ఇప్పటికే కిషోర్ బాబు, శ్యామ్ మనోహర్, సదానందం, రత్నాకర్ రావు, సాయిబాబా వీళ్ళందరూ కూడా ఇప్పటికే ప్రభుత్వానికి కృతజ్ఞతలు కూడా తెలిపారు. అంటే ఇట్లాంటివి ఇంకా చాలా శాఖల్లో వస్తే బాగుంటుంది. చాలామందికి ఈ ఇట్లాంటి బీమాలు కావచ్చు, రకరకాల దానివల్ల ఉపయోగం చాలా ఉంటుందని చెప్పేసి ఒక చర్చ అయితే మొదలైంది. మరి మిగతా శాఖల్లో కూడా, మిగతా ప్రభుత్వ శాఖల్లో కూడా ఇలాంటి బీమానా లేకపోతే ఇంకోట సౌకర్యాలు ప్రభుత్వాలు తీసుకొస్తే మంచిగా ఉంటుంది. రైట్. ఇది ఇట్లా ఉంటే జూలై 1st వీక్లో బీటెక్ కౌన్సిలింగ్ స్టార్ట్ కాబోతుంది. ఆగస్టులో ఫస్ట్ ఇయర్ క్లాసులు ప్రారంభమవుతాయంటే జోసా తరహాలో మాక్ కౌన్సిలింగ్ నిర్వహిస్తారట. చూద్దాం ఒకసారి డీటెయిల్స్. అంటే బీటెక్